ఫోక్ డాన్సర్ రోహిత్. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా డాన్సర్స్ కి ఫెసిలిటీస్ కూడా చూపించారు. కనీసం బాయ్స్ కాకపోయినా గర్ల్స్ అమ్మాయిలకు కూడా కనీసం ఫెసిలిటీస్ ఇవ్వరు అనేసి చాలా వరకు వాస్తవమే ఉంది దాంట్లో. ఆడపిల్లలను అయితేనేమో కమిట్మెంట్స్ అడుగుతున్నారు. కమిట్మెంట్ కోసమే డైరెక్టర్ అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతారు, మాస్టర్ అడుగుతారు. ఈ ముగ్గురేనా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ముగ్గురు. ఇంకొకటి, కమిట్మెంట్ ఇవ్వకపోతే సాంగ్స్ అనేవి ఇవ్వరా? ఆ శివకుమార్ అనే అతను నీకు ఛాన్స్లు ఇస్తాను, నువ్వే కొరియోగ్రాఫ్ చేసుకుందు కానీ, నువ్వే ప్రొడ్యూస్ చేసుకుందు కానీ అనేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పూర్తి. నిన్ను ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడం అలాంటివి జరిగింది? అంటే ప్రపోజ్ చేయడానికి వస్తామని అర్థమైపోయేదన్న. వద్దు ఇంకా అక్కడి నుంచి పరారు ఇంకా మనం. ఎందుకని? అంటే అంటే తగలరు అన్న, అట్లా తిరుగుతాం కానీ తగలరు. ఎందుకు తగలరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు నాకు. తగలరని చెప్పకు, తగులుతారు. తగలకుండా అయితే ఏముండదు. డాన్స్ చేసిన అమ్మాయి నీ పార్ట్నర్ ఎవరో ఒక అమ్మాయికి కాల్ చేసి ఇప్పుడు ఫోన్ ఎత్తాను రా అమ్మాయికి చెయ్యాలి. మంచి యూట్యూబ్ మొత్తం యాడ్ చూసుకున్నా మీ సాంగ్స్, ఫోక్ సాంగ్సే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఛాన్సెస్ రాకపోవడం ఏంటి? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఫోక్ డాన్సర్ రోహిత్. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. యా, ఎలా ఉన్నారు? ఏంటి? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బ్రో. ఎక్కడి నుంచి మీరు? ప్రాపర్ విజయవాడ. విజయవాడ, ఓకే. ఈ విజయవాడ టు హైదరాబాద్ ఫోక్ ఇండస్ట్రీ ఎలా బ్రో? యాక్చువల్గా జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చాను. ఓకే. సో నాకున్న ప్యాషన్ వల్ల ఫోక్ ఇండస్ట్రీ టచ్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇలా రెండు మేనేజ్ చేస్తూ చేస్తాను. ఓకే. యాక్చువల్గా ఇది మీ డ్రీమ్ కాదనుకుంటా కదా? అంటే మీ డాడీ డ్రీమ్ అనేసి చాలా విన్నాను, నిజమేనా? అవును, అంటే డాడీ ఫస్ట్ ఇంట్రెస్ట్. ఇది డాడీ నుంచి వచ్చింది అనమాట. ఇది డాడీని చూసి నేర్చుకోండి అలాగా. డాడీ ఇప్పుడు డాన్సరా లేకపోతే ఏదైనా? అంటే డాడీ కొరియోగ్రాఫర్, ఓకే, డాన్స్ మాస్టర్ కూడా. ఇక్కడ మన ఇండస్ట్రీలోనా లేకపోతే విజయవాడలో ఉన్న డాన్స్ క్లాసెస్? విజయవాడలో డాన్స్ స్టూడియో ఉంది. ఒక 15 years నుంచి ఉంది డాన్స్ స్టూడియో. సో ఇంకా అక్కడే అది. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక 7 months అవుతుంది. 7 months అవుతుందా? ఇప్పటి దాకా ఎన్ని సాంగ్స్ చేశారు? 20+ songs చేశారు. మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. మరి బీటెక్ మెకానికల్ టు ఫోక్ ఇండస్ట్రీ ఎలా? అంటే ఎడ్యుకేషన్ చేస్తూనే ఇలాగా ఆర్ట్స్ లో ఏదో ఒకటి ఉండాలి అని డాన్స్ అలాగా కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో ఇంకా జాబ్ చేస్తూ కూడా అది అలాగే కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు మీకు గురువు ఎవరని చెప్పుకోవచ్చు? మీ డాడీయా లేకపోతే ఎవరి దగ్గరైనా డాన్స్ నేర్చుకొని ఈ ఫీల్డ్కి వచ్చారా? గురువు డాడీ. డాడీ బాగా చేస్తారా డాన్స్? బాగా చేస్తారు. ప్రెజెంట్ డాడీ కొరియోగ్రాఫర్ గానే ఉన్నారా లేకపోతే? ప్రజెంట్ డాడీ అయితే కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. అలాగే ఈవెంట్ ఆర్గనైజింగ్ కూడా చేస్తారు. ఎక్కడ? విజయవాడలో, అటు సైడ్. ఇంకా ఆంధ్రాలో మొత్తం ప్రాపర్ గా మీరు ఒక్కలే హైదరాబాద్ మొత్తం? ఇంకా ఫ్యామిలీ మొత్తం విజయవాడలో. ప్రెజెంట్ ఏమేమి సాంగ్స్ చేస్తున్నారు? ప్రెజెంట్ ఆన్ స్టిల్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా డేట్ కన్ఫర్మేషన్స్ లో ఉన్నాయి. సో 4 songs ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయినాయి. అవి రిలీజ్ అవ్వాలి. ఇంకా రిలీజ్ అయిన సాంగ్స్ అయితే అందరూ. రీసెంట్ గా వచ్చిన సాంగ్ అయితే బాగా హిట్ అయిపోయింది కదా? అవును. అదే ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది ఆ ఫీలింగ్. అంటే అంత కష్టపడి చేసిన దానికి మళ్ళీ వెంటనే ఆ రిజల్ట్ అనేది కనిపిస్తే హ్యాపీగా అనిపించింది.
అంటే మీరు సాంగ్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా, హిట్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టకూడదు రెమ్యునరేషన్ విషయంలో అని ఆలోచించి రెమ్యునరేషన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు మనం చేసే పనికి ఇంత రెమ్యునరేషన్ అయితే కరెక్ట్, అతికి మించి అవసరం లేదు అన్నది ఉండాలి. ఓకే. ఇక దాని తర్వాత ఇంకా అందులో ఇంకా సాంగ్ బాగుంది చేసిందంటే ఇప్పుడు అలాంటి సాంగ్ మనల్ని ఎత్తుకుంటూ రావడం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అది అలాంటి అవకాశం మనకి ఇస్తున్నందుకు. ఓకే. మనం కాదంటే వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకుంటారు. సో అలాంటి టైంలో కూడా రెమ్యునరేషన్ కోసం అంత డిమాండ్ చేసి చేయకుండా అంత ఎంత కావాలో అంత తీసుకోవడం. కానీ ఇప్పుడు నార్మల్ గా మూవీస్ లో సాంగ్స్ కన్నా ఫోక్ డాన్స్ కి అండ్ ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ హిట్ అనేది వస్తుంది. అవును. దాన్ని చూసుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మంది ఫోక్ సాంగ్స్ ని కూడా మూవీలో పెట్టేసి తీస్తున్నారు. అవును. అది ఎలా అంటే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే ఫీల్డ్ లో ఉంటూ దానికోసం అంటే అంత గుడ్ నేమ్ క్యారీ చేస్తుంది ఆ ఇండస్ట్రీ అనేది, దాంట్లో మనం కూడా ఒక మెంబర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో ఏంటంటే అక్కడ అందరూ చేసే కూడా హార్డ్ వర్క్ మొత్తం డెడికేషన్ అంతా కూడా ఒక సాంగ్ ఏంటంటే ఇప్పుడు దాని నుంచి వచ్చే లైఫ్. ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, దానికోసం అందరూ వర్క్ చేస్తున్నారంటే దాని మీద ఒక 10-15 మంది అయినా సరే దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఒక సాంగ్ షూట్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా. సో దానివల్ల ఏంటంటే ఆ పని చేస్తున్నందుకు దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారు అలాగా. కానీ చూసుకుంటే మూవీలో సాంగ్స్ చూసుకుంటే రీచ్ 1 మిలియన్ లేకపోతే 2 మిలియన్స్ అంతకు మించి ఇంకా రీచ్ ఉండదు. ఎంత పెద్ద హీరో చూసుకున్నా గానీ, లేకపోతే మహా అయితే 5 మిలియన్స్. కానీ ఫోక్ సాంగ్స్ చూసుకుంటే 200 మిలియన్స్ 300 మిలియన్స్ చాలా సాంగ్స్ ఉన్నాయి అలాగా. అంత క్రేజ్ ఎలా వస్తుంది ఫోక్ డాన్స్ అసలు? అంటే ఆ ఫ్రెష్నెస్ అని ఒకేసారి. అంటే ఇప్పుడు మూవీ సాంగ్స్కి వచ్చినప్పటికి ఏంటంటే ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అంటే ఎక్స్పెక్టెడ్ హీరో అండ్ హీరోయిన్ అంటే ఈ సినిమాలో వీళ్ళు క్యాస్టింగ్ చేస్తున్నారని అర్థమైపోతుంది. సో వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేసెస్ ఉంటాయి. సో అలా ఫ్యాన్ బేసెస్ ఉండడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళని చూస్తూ వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అలా మూవీలో సాంగ్స్ కూడా అన్ని మిలియన్స్ హిట్స్ కొట్టాలి చేయాలి అంటే డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తే జనాలు తప్పకుండా ఆదరిస్తారు వాళ్ళని. సో అలాగా కంటిన్యూస్గా చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఫోక్ సాంగ్స్తో కంపేర్ చేసుకుంటే మూవీ సాంగ్స్కి కొంచెం వ్యూషిప్ అనేది తక్కువ ఉండడం చేయడం అలా ఉండిద్ది. సో ఫోక్ సాంగ్స్ ఏంటంటే డిఫరెంట్గా క్యాస్టింగ్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఆడియో కానీ మ్యూజిక్ కానీ అలా వేరియేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఓకే కొత్తదనం అని చెప్పి జనాలు వెంటనే అలాగా ఆదరించి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చూసుకుంటే బ్రో ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ ఉందని తీసుకుని వెళ్ళి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా డాన్సర్స్ కి ఎలా పడితే అలా చూడటము, కనీసం ఫుడ్ చాలా మందిలో ఉన్న టాక్ ఇది. చాలా మంది ఫోక్ డాన్సర్స్ చెప్పారు. కానీ ఫుడ్ పెట్టరు, కనీసం ఫెసిలిటీస్ కూడా చూపించారు. కనీసం బాయ్స్ కాకపోయినా గర్ల్స్ అమ్మాయిలకు కూడా కనీసం ఫెసిలిటీస్ ఇవ్వరు అనేసి టాక్ ఒకటి ఉన్నది. అది నిజమా అబద్ధమా? ఎంతవరకు వాస్తవం? చాలా వరకు వాస్తవమే ఉంది దాంట్లో. అంటే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మాతో పాటు సమానంగా కష్టపడేది, మాతో పాటు నించొని అని ఇంకో విషయం ఏంటంటే ఎక్కువగా కష్టపడతారు మాకన్నా. మధ్యలో ఉండే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మధ్యలో ఉండే లీడ్ కన్నా కూడా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి సాంగ్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఫీల్డ్లో నించున్న తర్వాత అది అయిపోయేంత వరకు వాళ్ళు మాస్టర్ చెప్తేనే కూర్చోడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటాయి. లేదంటే వాళ్ళు అలాగా నిలబడి ఉండి మాస్టర్ ఏం చెప్తే అది వెంటనే రిసీవ్ చేసుకొని అర్థం చేసుకొని చేసి మళ్ళీ మాకు అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ మాతో పాటు చేసి దానికన్నా ముందు మళ్ళీ మాస్టర్తో పాటు ప్రాక్టీస్ సెషన్స్లో ఉండి అక్కడ ప్రాక్టీస్ చేసి అలాగా ఒక సాంగ్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువగా కష్టపడేది వాళ్ళు కూడా ఒకరు. మరి వాళ్ళు కూడా ఒకరు అని అన్నప్పుడు కనీసం వాళ్ళకి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చే వాల్యూ కూడా కనీసం ఇవ్వరు అనేసి అంటున్నారు కదా, అది ఎందుకు అలా జరుగుతుంది? అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి అలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకపోతే ఏంటి? అది బ్యాక్గ్రౌండ్ లో ఆడుతున్నారని అలా ప్రిఫరెన్స్ అనే ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మాస్టర్ ఇచ్చే ఛాన్స్ ని బట్టి వాళ్ళు వస్తారు. వేరే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరూ కూడా ఏంటంటే మాస్టర్స్ ఇచ్చే ఛాన్సులను బట్టి వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పూర్తి బాధ్యత అనేది మాస్టర్ మీదే ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడరు. సో మాస్టర్ పిలిచారు, మనం వెళ్తున్నాం, అక్కడ చేస్తున్నాం అంతే. మాస్టర్ మీద డిపెండ్ అయ్యి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం లోటు రాకుండా చేయకుండా వాళ్ళని పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత మాస్టర్ మీదే ఉండిద్ది. సో ఇంకా అది. కానీ ఫోక్ డాన్సర్స్ చూసుకుంటే మూవీస్ లో అంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఓకే పక్కన పెట్టేసి, అంటే అందరూ అనట్లేదు కొంతమంది. కానీ ఫోక్ డాన్స్ కి వచ్చేసరికి కూడా ఆడపిల్లలను అయితేనేమో కమిట్మెంట్స్ అడుగుతున్నారు చాలా మంది. ఇది కూడా బయట ఉన్న టాక్.
కమిట్మెంట్స్ కోసమే వీళ్ళు వాళ్ళని చూస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంటే కమిట్మెంట్ కోసమే వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది లేదు. అంటే ఇంకా అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంచెం మంది ఏంటంటే ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు. అడగగానే ఏంటంటే మాకు అవసరం లేదు, చేయలేదు, మాకు ఇలాంటి పరిస్థితి మాకెందుకు అని అనుకొని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏంటంటే ఇంకొంచెం మంది ఇక తప్పదు బతుకు తెరువు లాంటిది ఇది అని ఇంక అలా చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా అలాగా కాంప్రమైజ్ అవ్వడం చేయడం లాంటివి ఇలా జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. కానీ ఇప్పుడు అమ్మాయిలంటే ఓకే పక్కన పెట్టేసి కమిట్మెంట్స్ అడుగుతారు. వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు. కానీ ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఒక అతను బయటకు వచ్చారు. పరశురామ్ సంథింగ్ ఏదో నేమ్‌తో. శివకుమార్ అనే పర్సన్ అతన్ని మోసం చేసి అతను ఒక రైతు. అవునా? ఆ శివకుమార్ అనే అతను నీకు ఛాన్స్‌లు ఇస్తాను. నువ్వే కొరియోగ్రాఫ్ చేసుకుందువు గాని, నువ్వే ప్రొడ్యూస్ చేసుకుందువు గాని అనేసి 5 లక్షల సంథింగ్ చేంజ్ 5,70,000 ఎంతో తీసుకున్నారనేసి ప్రెజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది బాగా. అది ఎందుకు అలాగా? వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి ఏంటంటే అండి, వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలీదు కంప్లీట్‌గా. అంటే ఈ పనికి ఇంతే ఖర్చు అయ్యిద్ది. ఈ పనిని ఇలా చేయొచ్చు ఇలాగని చెప్పి వాళ్ళకి పూర్తిగా తెలీదు. వాళ్ళేంటంటే ఈ సాంగ్ మొత్తంలో పెర్ఫార్మ్ చేయబోయే వాళ్ళందరిలో ఒకరి మీద డిపెండ్ అయ్యి, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని, వాళ్ళకి ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసేస్తా ఉంటారు. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో. సో, అవతల ఉన్న పర్సన్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక ఆర్ట్‌గా ఫీల్ అయ్యి, రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి చేస్తే బానే ఉండిద్దది. అలా కాకుండా ఓన్లీ కేవలం మనీ పరంగా లేదు డబ్బులు సంపాదించడం కోసమే అని ఆలోచించి చేస్తే మాత్రం ప్రొడ్యూసర్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసి లాస్ చేసినట్టే అయ్యిద్ది. సో, అది. అందుకని ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే కొన్ని అలా తెలియని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు ఇంకా. అది ఇప్పుడు తెలియక అతనికి అలాంటి పరిస్థితి అనేది వచ్చింది. అలాగా మోసపోయారు తను. సో, ఇంకా అలాగా అతను అలా బయటకు వచ్చి ఇలా చెప్పడం వల్ల ఇంకొక 10 మంది తెలుసుకుంటారు. ఇంకొక 10 మంది మోసపోకుండా ఉంటారు. కానీ అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకపోతే డబ్బులున్నవాడు తను అయితే అనుకోవచ్చు. కానీ అతను సాదా సీదా ఒక రైతు కుటుంబానికి చెందిన అతను. నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కూడా కష్టపడకూడదు. ఒక స్టెప్ ముందుకేద్దాం అనేసి ఆయన ధైర్యం చేసి ముందుకేసాడు. కానీ అతన్ని కూడా మోసం చేస్తే రెండోసారి ఎవరైనా ఇండస్ట్రీకి రావాలన్నా గానీ భయపడతారు కదా! ఎందుకు అలాంటివి అని? అంటే మీ దగ్గర సత్తా ఉన్నప్పుడే మీరు సాంగ్స్ అనేవి తీయొచ్చు కదా! అలా లేనప్పుడు జనాల్ని మోసం చేసి ఎందుకు ఇలాంటివి? అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఆల్మోస్ట్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి నేమ్ వస్తది కదా! ఎందుకని? అంటే ఇది అంటే ఇలా చేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నానని తెలుసుకోలేరు, బయటికి రాదు, చేయదు అని అంటే ఒక ఫీలింగ్ ఉండడం వల్ల దాన్ని ఎవరు కనుక్కోలేరు, చేయలేరు అని చెప్పి కొంచెం మంది అలాగా చేస్తుంటారు వెనక. తెలియదులే, ఎవరు తెలుసుకోలేరు ఇలాగా అని చెప్పి. కానీ ఏంటంటే టైం వచ్చిందంటే మాత్రం ఎవరైనా సరే బయటపడి దొరకాల్సిందే ఇంకా. అలా దొరికినప్పుడు మాత్రం ఇంకా ఏ ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి కూడా. సో, అలాగా అదే. సో, ఇప్పుడు అతను అలాగా మోసపోయాడు. సో, అతను ధైర్యంగా వచ్చి ఇలాగా వేదన్ టీవీ అన్నవాళ్ళు అలాంటి చేయడం వల్ల సో, అలాంటి ఇష్యూస్ అప్పుడు అతను బయటికి రావడం వల్ల అలాంటి వాళ్ళు ఇంకొక 10-15 మంది బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన లాసెస్ కూడా చెప్తారు ఇలాగా ధైర్యం వల్ల. ఇప్పుడు అతను రావడం వల్ల ఎందుకు మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ ముందుగానే రావచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి వచ్చే బ్లాక్ మెయిల్స్ కానీ లేదంటే బెదిరింపులు కానీ అలా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అలా చేశారు అని అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వము, చేయము ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నారు. అలాంటి టైంలో ఇంకా ఇలాంటి బెదిరింపులు కానీ లేదంటే ఇలాంటి ప్రెషర్ తీసుకోవడం అంటే వాళ్ళ వల్ల కాదు. ఇంకా ఓపిక పట్టి ఉందాము, మళ్ళీ మన డబ్బులు మనకి తిరిగి వస్తాయని చెప్పి అనుకుంటారు చాలా మంది కూడా. ఇంకా అలా ఇంకా రావు అని అనిపించినప్పుడు మాత్రం ఎవరైనా సరే తెగించి ఇలాగే చేస్తారు ఇంకా. అలాగే ఇప్పుడు చూసుకుంటే మీకు పేమెంట్స్ అనేవి కరెక్ట్ టైం టు టైం అనేవి వస్తుంటాయా? టైం టు టైం అనేవి వస్తుంది. కానీ లేకపోతే షూట్స్ చేపించుకొని చాలా మంది పేమెంట్స్ అనేవి ఇవ్వరు. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే కొన్ని సార్లు అలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్‌గా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ లాంటిది. సో, అలాంటప్పుడు ఏంటంటే ఏ రీజన్స్ చెప్పడానికి ఉండేవి కావు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం వల్ల సగం మంది ఏంటంటే ఇలాగా ఫోన్‌పే వర్క్ చేయట్లేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవుతుంది, లిమిట్ అయిపోయింది, చేసిందని. ఓకే, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి. కానీ వెయిటింగ్ అనేది కూడా ఒక లిమిట్ ఉండిద్ది. పని చేసుకోక ముందు అంటే ఓకే, ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు. అంత కష్టపడి పని చేయించుకున్న తర్వాత
దాని తర్వాత వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఆ మనీ కోసం అనేది, వాళ్ళని అలాగా వెయిట్ చేయించి అన్నిసార్లు అడిగించుకొని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ప్రాజెక్టే చేయకూడదు. మనీ రెడీగా ఉంటేనే ప్రాజెక్ట్ చేయాలి. అంతేగాని తర్వాత మాట్లాడి మేనేజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, ఉంచొచ్చు అని అనుకుంటే మాత్రం ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటే పేర్లు అలా బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా అది కాక ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక సాంగ్ షూట్ చేయాలంటే అంటే ప్రాక్టీస్ కానివ్వండి, ఓవరాల్ కంప్లీట్ ఎన్ని డేస్ పడుతుంది? అప్పుడు కొన్ని సాంగ్ టైమింగ్ ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని అంటే మాక్సిమం సాంగ్స్ అదంటే 3 minutes 3.5 minutes ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఏంటంటే 4 minutes 5 minutes వెళ్ళిపోతాయి. అలాంటి సాంగ్స్ ఏంటంటే సింగిల్ డేలో కంప్లీట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మాస్టర్ తలుచుకుంటే చేసేయచ్చు సింగిల్ డేలో, కానీ ఆ సాంగ్ కి న్యాయం చేసినట్టుగా అనిపించదు అనమాట పర్ఫార్మెన్స్. ఇప్పుడు స్టార్టింగ్ లో చేసిన పర్ఫార్మెన్స్ డే ఎండింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీ డల్ అవుతాయి, తర్వాత అందరూ కూడా కొంచెం వీక్ అవుతారు. సో దానివల్ల ఒకేసారి ఒక్క డేలో అంత సాంగ్ కంప్లీట్ చేయాలంటే అవ్వదు. సాంగ్ లెంత్ ని బట్టి వాళ్ళు 2 days ప్లాన్ అలా చేసుకుంటారు. కొంచెం మంది ఏంటంటే సాంగ్ 3.5 minutes ఉన్నా సరే చాలా మంచిగా రావాలి విజువల్స్ అవన్నీ కూడా అని అనుకుంటే 2 days షూట్ పెట్టుకొని ఇంకా అలాగా కంప్లీట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కమిట్మెంట్స్ విషయానికి వస్తే మళ్ళా డైరెక్టర్ అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతారు, మాస్టర్ అడుగుతారు. ఈ ముగ్గురేనా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ముగ్గురు అంటే కమిట్మెంట్ ఇవ్వకపోతే సాంగ్స్ అనేవి ఇవ్వరా ఛాన్సెస్? ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సేమ్ ఇదే ఇష్యూ అక్కడ నుంచి పిలిపించుకొని ఆంధ్ర నుంచి హైదరాబాద్కి పిలిపించుకొని మొత్తం మాట్లాడేసి సాంగ్ అవన్నీ మొత్తం అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తర్వాత చలో అనేసి అన్నారు. కమిట్మెంట్ ఇస్తేనే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ లో? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒకవేళ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి అలా ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుసుకున్న తర్వాతే మనల్ని అప్రోచ్ అవుతారు. అంటే అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మనల్ని తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు. సో అలాగే మనం కూడా ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కొని ఆ తర్వాతే మూవ్ అవ్వాలి. కొంచెం మంది ఏంటంటే ఫస్ట్ నుంచే ఈ ఇంటెన్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసి తీసుకురావడం చేయడం అలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ఇలా అడిగి ఒప్పుకుంటే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడడానికి అని చెప్పి. సో మనం ముందే అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం అనుకోని అక్కడ దాకా వచ్చి ఆ సైన్లు పెట్టి మాట్లాడి చేసి ఆ అవసరం అనేది ఉండదు. సో ఇంకా అది ఇంకా బేసిక్గా ఎక్కువగా అయితే అమ్మాయిలు ఈ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అందుకని సో ఎదుటి వాళ్ళని ఊరికినే అసలు ఎవరిని కూడా నమ్మద్దు. నమ్మకుండా మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయండి అంతే. కాసేపు డాన్స్ మొత్తం పక్కన పెట్టేసి లైఫ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అంటే ఏం చెప్తావు? లైఫ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డాన్సర్వి కాదు, ఫీల్ అవ్వకు నువ్వు పర్లేదు నువ్వు డాన్సర్వి కాదు, పక్కన పెట్టేసి బీటెక్, ఆఫ్టర్ బీటెక్ తర్వాత వాట్ ఈజ్ వాట్ అంటే నువ్వేం చెప్తావు? ఎందుకంటే మెకానికల్ అబ్బాయిలందరూ చూసుకుంటే ఉండేది సిఎస్సి క్యాంపస్ యాడ్ ఉంది, లేకపోతే ఈసీ క్యాంపస్ యాడ్ ఉంది, ఈ బ్రాంచెస్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు అమ్మాయిల కోసం. కానీ ఆఫ్టర్ బీటెక్ తర్వాత మీ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ బీటెక్ తర్వాత లైఫ్ అంటే ఒకవేళ డాన్సర్గా కాకుండా ఇలాగా అంటే నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నట్టుగా అయితే అంటే అందరిలాగా ఇప్పుడు బయటికి చాలా మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఆ అకాడమిక్ ఇయర్స్ వరకు ఏంటంటే అది చదివితేనే బయట జాబులు వస్తాయి అనేది నడిచింది. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ప్రజెంట్ దేంట్లో అయితే నడుస్తుందో కంప్లీట్గా దాన్నే చేపిద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు. సో అలా ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. సో మనం కూడా గుంపులో ఒకరైపోవాళ్ళం అంతే ఇంకా. కానీ మీకు ఇంట్లో చాలా సపోర్ట్ ఉన్నట్టు ఉంది. ఇంట్లో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చారా? అవునండి. కానీ మీ చూసుకుంటే ఇవి ఉంటాయి కదా కామెంట్స్, ఇరుగింటూ పొంగింటూ సంథింగ్, వీళ్ళందరూ ఒకటే కామెంట్స్, ఎందుకు బీటెక్ దాకా చదివించి మీ అబ్బాయిని అటు పంపించావు, ఏముంటది అందులో లైఫ్ అని వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ టైంలో మీ డాడీ మమ్మీ గానీ ఇలా ఏమన్నా డల్ అయ్యి మీకు చెప్పడం, ఎందుకురా నాన్న వదిలేసే, ఇలాంటివి ఏమన్నా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను.
అంటే ఇప్పుడు అటు సైడ్ ఉన్న కాన్సన్ట్రేషన్తో ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతామేమో అని. ఇక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఈ ట్రాక్ అనేది దీంట్లో ఫెయిల్యూర్స్ అనేవి ఏంటంటే రిమార్క్స్ లాంటివి అవి. మళ్ళీ చెరుపుకొని మళ్ళీ అరెస్ట్ చేసుకో అలాగా మార్చుకోవడానికి ఉండదు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేవాళ్ళు. అక్కడ జాగ్రత్తగా ఉంటూ దీన్ని లైట్ గా ఎడ్యుకేషన్ మెయిన్ ఉన్నప్పుడు కాదు దీన్ని మాత్రం లైట్ గా మేనేజ్ చేస్తూ ఉండమని చెప్పేవాళ్ళు అలాగా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషనే మెయిన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీ కెరీర్ స్టార్టింగ్ లో ఇవి జరిగినాయి. ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? అంటే సక్సెస్ అవ్వకముందు అంటే వీడు వేస్ట్ గా అమ్మాయిలు వెంబడి ఇప్పుడు డాన్స్ అంటే అందరు చూస్తారు యూట్యూబ్ లో, వీడు అమ్మాయిలతో డాన్స్ వేస్తున్నాడు అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు. వీడు అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వీడు ఇలాగా, వీళ్ళు ఎడగానే వెళ్తాడు, వీడికి బరి తెగిచ్చేసాడు, వీడికి అమ్మ బాబు ఏం నేర్పించలేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజు నువ్వు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు? అంటే మనోడు ఒకడు టీవీలో కనిపిస్తున్నాడు, ఛానల్స్ లో డాన్స్ చేస్తున్నాడు మంచిగా అని మాట్లాడుకుంటారన్న. అంటే అందరికిలాగే మామూలుగా ఇప్పుడు డ్యాన్స్ అని అంటే ఏంటంటే అయితే ఈ రోడ్ షోస్ చేయడం లాంటివి కానీ లేదంటే ఈవెంట్లు చేసుకోవడం కానీ అక్కడ వరకే ఉంటదేమో అని ఆలోచన అని అనుకున్నారు. కానీ అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి చూపిద్దాం. అంటే ఊరికనే జడ్జ్ చేసేస్తారు. ఒక అమ్మాయితో తిరిగితే వీడికి వాడికి లింక్ పెట్టేస్తారు. అలా లింకులు ఎప్పుడైనా పెట్టారు అలాంటి? లేదు, లింక్ ఏం పెట్టలేదు. లవ్ ఉందా? లేదా. నిజం చెప్పులే, పర్లేదు, ఆవిడ చూస్తే ఏమనుకోలే కానీ నిజం చెప్పు. లేదన్నా, అదిగో చెప్తున్నాను, మనోడికి లవ్ ఉంటే కింద నాకు ఇంటర్వ్యూలో కామెంట్ చేయండి. లవర్ లేదని చెప్తున్నాడు అంటే అమ్మాయికి వేరే అమ్మాయికి ఎవరి కోసం ట్రై చేస్తున్నాడు. ఇంకా కొత్త అందరూ కూడా వచ్చి కామెంట్లో నేనే పెట్టేస్తాను. మీకు మనోడి మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను నెంబర్ మనోడిది కావాలంటే మీ అందరికి. నిజం చెప్పి ఇప్పుడైనా. లేదు, నేను కనుక్కున్నాను, నీకు ఎవరో ఉన్నారనేసి చెప్పారు ఒకళ్ళు. లేదమ్మా, నిజంగానే లేరా? ఖాళీ. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నీతో పాటు ఒక 20 సాంగ్స్ దాకా చేసావు, ఆ 20 సాంగ్స్ లో ఎవరైనా అమ్మాయి మీద ఇష్టపడ్డము అలాంటివి ఏమన్నా జరిగినాయి? ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటదిరా మనకి 20 సాంగ్స్ అలాంటి ఒక్క అమ్మాయి కూడా లేదా మీరు ఎన్ని సాంగ్స్ చేసినా? లేదన్న, అంటే ఫీల్డ్ లో అంటే ఆ పరంగా చూడలేము. అంటే నేనైతే ఆ పరంగా చూడలేను అది. ఎందుకంటే అక్కడ అది దాన్ని ఒక అంత ఇష్టంగా పద్ధతిగా ఫీల్ అయినప్పుడు అలాంటి దాని దగ్గర వేరే వాళ్ళని ఆ ఉద్దేశంతో చూడడం అనేది కుదరదు అన్నారు. కానీ ఇప్పుడు కాలేజ్ లైఫ్ లో అంటే లవ్ ఉంటాయి, ఉంటాయి. మెకానికల్ అబ్బాయికి ఎవరైనా లవర్ ఉంది అంటే సిఎస్సి అమ్మాయి లేకపోతే ఈసీ అమ్మాయి, వీళ్ళిద్దరు కాకుండా ఇంకా వేరే అమ్మాయి ఉండదు. పక్కా నీకు కూడా ఎవరో ఒక అమ్మాయి ఉండే ఉంటది. ఆ అమ్మాయి ఉందా లేదా? అంటే ఈ మెకానికల్ అబ్బాయిలందరూ వాళ్ళ బ్లాక్ లో వాటర్ ఉంటాయి కానీ వాళ్ళ బ్లాక్ లో వాటర్ బాగుండవు. పక్కన సిఎస్సి బ్లాక్ లోను ఈసీ వాటర్ లోను బ్లాక్ అక్కడ ఆ బ్లాక్ లో వాటర్ బాగుంటాయి. ఎందుకని అలాగా? ఏంటంటే ఇప్పుడు సిఎస్సిలో లవ్, ఈసీ అంటే వేరే బ్రాంచెస్ లో లవర్స్ అంటే లేరన్న. అంటే బాగున్న అమ్మాయిలు ఉన్నారు కానీ బాగున్న అమ్మాయిలు కాదు, మెకానికల్ లో ఎప్పుడు మీసాలు గడ్డాలు ఇవే ఉంటాయి, ఆడపిల్లలు ఉన్నారు. అందుకని ఈసీ సిఎస్సి చుట్టూ పట్టుకుంటే కనీసం వాళ్ళైనా తగులుతారు అన్న ఇదే. లేకపోతే అంటే తగలరన్న, అంటే తిరుగుతాం కానీ తగలరు. ఎందుకు తగలరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు నాకు, తగలరని చెప్పకు, తగులుతారు. తగలకుండా అయితే ఏముండరు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు ఈసీ సిఎస్సి బ్రాంచెస్ అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయితే అమ్మాయిలు ఉన్నారు ఆ క్లాస్ లో, అదే పర్సెంటేజ్ ఆఫ్ బాయ్స్ ఉంటారు. ఈక్వల్ రేషియో నడుస్తుంది అక్కడ. ఇంకా దానికి తోడు ఇంకా బ్రాంచెస్ సపరేట్ అనేప్పటికి ఏంటంటే వాళ్ళు మెకానికల్ బ్రాంచ్, మనం సిఎస్సి కంప్యూటర్స్ అది ఇది అని చెప్పి ఉంటది. ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అంత ఏం పట్టించుకునే వాళ్ళు కాదు మనల్ని. అది కానీ ఒక అమ్మాయి ఒక ఎవర్ గ్రీన్ ఒక అబ్బా ఏమన్నా ఉందిరా ఈ అమ్మాయి అనుకునే అమ్మాయి ఒక బేకార్కే పడుతుంది. అవునా కాదు? అది యాక్సెప్ట్ చేస్తావా లేదా? యాక్సెప్ట్ చేస్తాను. అంటే మాక్సిమం ఒక అమ్మాయి మెకానికల్ అబ్బాయికి ఎందుకు పడుతుంది? దానికి నువ్వు ఆన్సర్ చేయి. మెకానికల్కి ఎందుకు పడుతుంది అంటే రఫ్నెస్ అన్న, తెగించడం, రఫ్ గానీ మాస్ గానీ అంతా కూడా మెకానికల్ ఎక్కువగా ఉండిద్ది. సో దానివల్ల. నువ్వే కాలేజ్? నేను మిక్ కాలేజ్ అన్న, కంచికి జర్ల మిక్ కాలేజ్.
మనోడు మీ కాలేజ్ అంట. ఐ థింక్ 2000 ఎప్పుడు పాస్ అవుట్? 19 18 22 అన్న. 22 మనోడు వెంట తిరిగిన అమ్మాయిలందరూ ఈ ఇంటర్వ్యూ చూసి కింద కామెంట్లు చేయండి. మనోడు మీ మీద లేనిపోయిన అన్ని నిందలు చెప్పేస్తున్నాడు. కానీ లవర్ ఉంటది, ఎవరో ఒకరు పక్కా మనోడంట తిరిగి ఉంటది, కానీ మనోడు బయట పెట్టలేదు. కనీసం మీరైనా కామెంట్లో కింద చేస్తే అప్పుడు నేను మనోడు నెంబర్ ఇచ్చేస్తా, ఆడున్నాడు మొత్తం చెప్పేస్తాను. నిన్ను ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేయడం అలాంటివి జరిగింది? అంటే ప్రపోజ్ చేయడానికి వస్తున్నానని అర్థమైపోయేది అన్న. వద్దు ఇంకా అక్కడి నుంచి పరారి ఇంకా మనం. ఎందుకని? అంటే ముద్దులు మనం మెయింటైన్ చేయలేమన్నా. మెయింటైన్ చేయడం అంటే ఎలా? అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉంటారు కదా. అంటే కాలేజ్ లైఫ్ వదిలేసి ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ కి వచ్చావు. కాలేజ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నీకు మెసేజ్ చేయడము, అరే మావా నేను పలానారా, లేకపోతే అమ్మాయిలు కానీ నువ్వు హాయ్ బాగున్నారా, నేను వస్తుంటాయి నీకు? అంటే అమ్మాయిల మెసేజెస్ అయితే అసలు ఇవ్వను, మన కాంటాక్ట్ ఎవరికి తెలియదు కాబట్టి. కాంటాక్ట్ అని చెప్పిన ఇన్స్టాలో అయినా సరే చేయరు అన్న, చేయరు. ఇంకా ఫ్రెండ్సే మెసేజ్ చేయడం అయ్యి. కానీ ఇలా సాంగ్స్ అవి చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ కొంచెం మంది వర్క్స్ చేస్తున్నారు వేరే చోట్ల. ఈ ఫీల్డ్ కాదన్న, వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే ఫీల్డ్స్ లో ఉన్నారు. సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఇలా ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా సాంగ్స్ చూస్తున్నప్పుడు నా సాంగ్స్ కూడా చూసి రిపీట్ లో అసలు బాగా చేస్తున్నారు కదా ఇలా మాట్లాడినప్పుడు, వాడు మా ఫ్రెండే, నేను బీటెక్ వాడు నేను కలిసి చదువుకున్నాం అని చెప్పినప్పుడు నమ్మకపోతే వాడు డైరెక్ట్ గా ఫోన్ చేసి లేదంటే వీడియో కాల్ చేసి, అరే నువ్వు ఫ్రెండ్ అంటే నమ్మట్లేదురా ఇక్కడ ఎవరు, ఒకసారి అందరికి హాయ్ చెప్పు అని చెప్పి అలా ఫోన్లు చేసి మెసేజ్ చేస్తూ ఉంటారని. అలాగే నువ్వు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది ఫ్రెండ్స్? అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ కనీసం మన బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం ఈ కెరీర్కి వచ్చిన తర్వాత. కానీ మామ మేము అయినా చేయలేకపోతున్నాం, నువ్వు చేస్తున్నాం, వాళ్ళ సపోర్ట్ ఎలా అనిపించేది? చేసేవాళ్ళు ఎవరైనా? నాకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, అందరూ కూడా ఒకటే బ్యాచ్ కదా మెకానికల్ బ్యాచ్. అలా ఏం కాకపోయినా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, ఒక బ్రాంచ్ అని కాకపోయినా మిగతా బ్రాంచ్ అని. అంటే ఇప్పుడు మనం అంటే వాడు అందరికన్నా వేరుగా చేస్తున్నాడు, వాడు అంటే నార్మల్ గా కాదు, వాడిది టాలెంట్ లాంటిది, అది యూనిక్ గా ఉంది. సో వాడిని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాడికి మంచిగా ఉండేది, వాడు మంచి పాత్ చూస్ చేసుకుంటాడని చెప్పి అలా ఎవ్వరు కనిపించిన కాలేజ్ లో ఎవ్వరు ఇలాగా వేరే బ్రాంచ్ వాళ్ళైనా సరే, నాకు తెలియని వాళ్ళైనా సరే స్టేజ్ పర్ఫార్మెన్స్ అలా ఇచ్చింటాం కదా కాలేజ్ లో. సో అలా ఎదురుపడినప్పుడు చేసినప్పుడు డాన్స్ సూపర్ చేస్తావు నువ్వు, అలాగే కంటిన్యూ చేయ, అసలు ఏంటి వదలకు దాన్ని, నువ్వు ఈ స్టడీస్ ఏముంది కామన్ అందరూ చేస్తావు, అవసరం వీటిని వదిలేసే, నువ్వు దాన్ని మాత్రం వదలకు, నీకంటూ ఒక సపరేట్ ఉంది దాంట్లో, నువ్వు అలాగే మెయింటైన్ చేయ, టాప్కి వెళ్తాను, అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా. అదే ఇంకా ఫస్ట్ నుంచి అలా సపోర్ట్ చేసుకుంటూ బాగా క్లోజ్ గా అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రాన్సిస్ ప్రభు అని. వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, ఇప్పటికీ ఆన్ స్టిల్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. చేస్తారు, వెంటనే చేసేస్తారు. ఒక్కసారి ప్రభుకి గాని మనోడికి గాని కాల్ చేసి, మామ నాకు అర్జెంట్ రా, నాకు ఒక 5,000 కావాలరా, ఇమ్మీడియట్ గా సెండ్ చేస్తావా అని అడుగు, చిన్న ఇష్యూ ఉంది నీకు, ఒక 2 days లో సెండ్ చేస్తా, ఒక్క కాల్ చేయి. అరే ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉంటాయి లేవు అండి, లేదు జస్ట్ తర్వాత చెప్దాంలే ఇలా సంగతి మామ అని, ఇలా ఇంటర్వ్యూలో ఉన్నారా మా ఫ్రెండ్ ఎవరంటే ఇలా పేరు చెప్పాను అనేసి చెప్పు. పాపం అతనైనా ఇన్స్టాలో పెట్టుకుని అప్పుడైనా నవ్వుకుంటాడు కదా, కావాలంటే మనోడు ఫోటో చేపిస్తా పక్కన. ఇలా అర్జెంట్ గా నీకు నీ ఇష్టం, 1,000 రూపాయలు 2,000 అడిగేసి మంచి ఫ్రాన్సిస్ ఇంకొక పర్సన్. ఇప్పుడు నీకు ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారు, ఒక అమ్మాయి నెంబర్ లేదా నీ దాంట్లో? ఇప్పుడు ఆయన కూడా ఎత్తకపోతే నేను అమ్మాయికి చెప్పిస్తా, నువ్వు డాన్స్ చేసిన అమ్మాయి నీ పార్ట్నర్ కి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసి ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే డబ్బులు వేయించుకోవాలి. ఇప్పుడు ఫోన్ ఎత్తాను రా, అమ్మాయికి చెయ్యాలి. The person you're calling is not answering. Please. నీ కాలేజ్ అమ్మాయికి చేస్తావా, నువ్వు లవర్కి చేస్తావా, లేకపోతే నీ పార్ట్నర్ కి చేస్తావా, డాన్స్ పార్ట్నర్ కి ఎవరికి చేస్తావు? నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు డబ్బులు వేయించుకోవాలి. The person you're calling is not answering. అలాగే ఇప్పుడు ఫోక్ డాన్సర్ గానే మిగిలిపోతావా, లేకపోతే ఉన్న మూవీస్
సీరియల్స్, వెబ్ సిరీస్లు అలాంటివి ఏమన్నా ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా వెళ్ళేది నెక్స్ట్? ప్లాన్స్ ఉన్నాయన్న అన్నిటికీ, కానీ ఏంటంటే అవకాశం కోసం అని ఎదురు ఛాన్సెస్ ఏం చూస్తున్నారు. రావట్లేదా? ఛాన్సెస్ ఏం రావట్లేదు అన్న అదేంటి ఇంకా. ఛాన్సెస్ రాకపోవడం? కానీ యూట్యూబ్ మొత్తం యాడ్ చూసుకున్నా మీ సాంగ్స్ ఫోక్ సాంగ్సే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఛాన్సెస్ రాకపోవడం ఏంటి? అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి అంటే వాళ్ళ ట్రయల్స్, వాళ్ళు అప్రోచ్ అయ్యే పద్ధతి అవన్నీ కూడా ఉండిద్ది అన్న. దాన్ని బట్టి వాళ్ళకి ఛాన్సెస్ అవన్నీ వస్తుంటాయి. నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అడగాలి అనేది తెలీదు. ఈ ఫోక్ ఇండస్ట్రీ కూడా నేను ఎవరిని అడగలేదు అన్న, ఎవరిని అడగలేదు, ఎవరికి మెసేజ్ పెట్టలేదు. నాకు తెలిసింది డ్యాన్స్. నేను ఆ రీల్సే చేస్తూ ఉంటే ఒకరు చూసి నాకు మెసేజ్ చేసి, నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నా, ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి నమ్మలేము, ఇవన్నీ ఎన్ని వద్దు నమ్మకూడదు అని చెప్పి ఒక 5 days వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్నా సరే నేను నమ్మలేదు. నమ్మపోయే వాటికి వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎవరినైతే ఫాలో అవుతున్నానో లిమిటెడ్ మెంబర్స్ని ఫాలో అవుతా, సో వాళ్ళందరికీ నేను క్లోజ్ కాబట్టి వాళ్ళు చెప్తే నేను వింటానేమో అని వాళ్ళు డైరెక్ట్గా నా వీడియోస్లో కింద మెన్షన్ చేస్తాను. నా వీడియోస్ తీసేది ఫ్రాన్సిస్ అని చెప్పి, కెమెరా టేకింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. నేను కాల్ చేశాను. విజయవాడలో ఉంటాను. తనని ఫాలో అయ్యి తనకి మెసేజ్ చేసి, ఇలా మేము ఫోక్లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, మీ ఫ్రెండ్కి ఒకసారి చెప్పండి, మేము మెసేజ్ చేస్తుంటే చూడట్లేదు అని చెప్పి అలా చెప్తే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, మెసేజ్ అంటే చూడు ఫస్ట్, నువ్వు వాళ్ళు 5 days నుంచి చేస్తున్నారంట. చూశాను నేను, కానీ ఫేక్ అనుకున్నాను, ఎందుకు ఇలాగా ఇవన్నీ అని అనుకున్నాను. అంటే ఏమో నాకు నిజం అనిపిస్తుంది, ఒకసారి మాట్లాడు వాళ్ళతో అంటే మాట్లాడాను. ఇంకా స్టార్ట్ అయిందండి జర్నీ. అప్పుడు అది ఏ ఇయర్? అది ఆఫ్టర్ బీటెక్ నేను జాబ్ లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది. అప్పుడు జాబ్ నేను హ్యూండై కంపెనీ కార్స్ డిజైన్ చేస్తాను. హ్యూండై కంపెనీ కార్స్ డిజైన్ చేస్తాను. అది సో అందుకే నాకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, లేదంటే మోస్ట్లీ యాక్టింగ్ అన్నా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్ ఇంట్రెస్టా, డైరెక్షన్ ఇంట్రెస్టా, లేకపోతే కొరియోగ్రాఫర్ గా ఇంట్రెస్టా? కొరియోగ్రఫీ ప్లస్ యాక్టింగ్ రెండు బాగా ఇంట్రెస్ట్ అన్న. అది కొరియోగ్రఫింగ్ అయితే పిచ్చ పీక్స్ అసలు. ఇంకా యాక్టింగ్ కూడా బాగా ఇష్టం అన్న. ఓకే, ఇప్పుడు మీకు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది, ఒక మంచి క్యారెక్టర్, అలాగే అనదర్ మూవీలో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? కొరియోగ్రాఫరా, యాక్టరా? యాక్టర్ అన్న. యాక్టింగ్ చూస్ చేసుకుంటారు. ఎందుకని? మీకు లైఫ్ ఇచ్చింది ఇది డాన్స్, కానీ డాన్స్ కాదని యాక్టింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? అదే నా లైఫ్ ఇచ్చిందే డాన్స్ అంటున్నా కదా, అక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కొంచెం వరకు. అవును, ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. సో అందుకని ఇటు సైడ్ కూడా చేయగలం అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, సో వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకూడదు యాక్టింగ్ చేద్దాం. ఓకే, అలాగే ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఏదో 4-5 సాంగ్స్ చేసేసి ఫోక్ డాన్స్ కానీ, లేకపోతే ఏదో డాన్స్ క్లాసెస్ పెట్టేస్తున్నారు, నేను డాన్సర్ అని జనాల్ని తీసుకుని వచ్చి మోసం చేసేస్తున్నారు. అలా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళలో? ఫేస్ చేశారా? అంటే ఫోక్ లో ఎవరు అంత పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోలేదండి. ఇంకా ఫోక్ లో అంత పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోలేదు, కానీ బయట ఉన్న వాళ్ళు కొంచెం మంది ఏంటంటే పూర్తిగా డాన్స్ కోసం కంప్లీట్ నాలెడ్జ్ కావాలి. సో అలా ఉంటేనే డాన్స్ స్కూల్ పెట్టాలి, లేదంటే లేదు. ఇంకా అలాగా సో అలా పెట్టినా సరే మళ్ళీ తిరిగి వాళ్ళే లాస్ అయిపోతారు అక్కడ. అదే అందుకని కొంతమంది చూసుకుంటే డాన్స్ క్లాసెస్ పెడతారు, కానీ మోసం చేసేస్తారు. అంటే ఎలా చూసుకుంటే ఇప్పుడు తెలియదు పేరెంట్స్ కి, చాలా మంది వచ్చేస్తారు, వీళ్ళు డబ్బులు దుండేసుకొని వెళ్ళిపోతాడు, తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కావాలని చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఏమి ఛాన్సెస్ రాక అలా చేస్తారా? కావాలని ఏం చేయరండి. అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టే వాళ్ళు ఎదుటి వాళ్ళని మోసం చేయాలనో లేదంటే చీట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. అవతల వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యి మనకు ఛాన్స్ కోసం వచ్చినా సరే, వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఏంటంటే అవతల వాళ్ళని మోసం చేయడానికి అయినా సరే అని డిసైడ్ అయిపోతారు ఇంకా. సో అందుకనే అంటున్నా, మనం చూస్ చేసుకునేదే పర్ఫెక్ట్ గా అంత తెలుసుకున్న తర్వాత చూస్ చేసుకోవడం కానీ, ఒక స్టెప్ తీసుకోవడం కానీ చేస్తే బాగుండేది. ఎదుటి వాళ్ళకి మోసం చేసే ఛాన్స్ ఇవ్వకూడదు మనం. అదే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని సాంగ్స్ 20 సాంగ్స్ దాకా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ రాబోతుంది, లేకపోతే రిలీజింగ్ ఏమైనా 4 కాకుండా ఇంకా రిలీజింగ్ ఏమైనా ఉన్నాయా? రిలీజ్ కి అంటే 2 పెద్ద సాంగ్స్ ఉన్నాయి. ఒకటి రాయే ఓ రామలక్ష్మి అని, అది మీ పార్ట్నర్ ఎవరు?
బిట్టు తీసాను. ఓకే ఓకే. తర్వాత మహేంద్ర ట్రాక్టర్ నాదే డీజే అని లిఖితతో చేశాను. ఓకే. సో ఆ 2 పెద్ద సాంగ్స్ రిలీజ్ కొన్నాయి. సో మీకు ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ ఒపీనియన్ ఏమన్నా ఉందా, డాన్స్ క్లాస్ పెట్టి పిల్లలకి డాన్స్ నేర్పియాలి అలాంటిది ఏమన్నా ఉందా? పిల్లలకి నేర్పియాలని కాదు, అంటే ఇప్పుడు ఇది ఒక ఆర్ట్ కాబట్టి దీన్ని అందరికి నేర్చుకోవాలి చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకొని మరీ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దీన్ని నేర్పించాం అనుకోండి, దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. సో అలా ఒక మంచి డాన్స్ స్కూల్ ఏదైనా పెట్టి ఈ ఆర్ట్ ని 10 మందికి షేర్ చేద్దాం అని అంటారు. మీతో పాటు చేసిన పార్ట్నర్స్ అందరు పెద్దోళ్ళు, పెద్దోళ్ళు అంటే ఒక 20+ అలా ఉంటారు. కానీ ఒక 2 సాంగ్స్, ఒక సాంగ్ చిన్న పాపతో చేశారు, మన జబర్దస్త్ ప్రార్థి. తనతో మీరు చేసేటప్పుడు ర్యాప్, అంటే తను చిన్నపిల్ల కదా, తను మీకంటే బాగా చేస్తుంది డాన్స్, ఒక రేంజ్ లో మామూలుగా చెప్పుకోవాలంటే. అప్పుడు మీరు తనని బీట్ చేయగలిగారా, లేకపోతే సింక్ అయ్యారా, లేకపోతే తనే మీకు సింక్ అవ్వలేదా డాన్స్ లో? సింక్ అయ్యామండి, ఇద్దరం కూడా సింక్ అయ్యాము. ఎందుకంటే తను కూడా డాన్స్ నేర్చుకుంది. తను యాక్చువల్ గా క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ నేర్చుకుంది. సో ఇంకా దాని తర్వాత వెస్టర్న్ అవి కూడా అన్ని ఇలా నేర్చుకుని టచ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇద్దరం కూడా డాన్స్ నేర్చుకుని ఇలా చేసాం కాబట్టి సో సింక్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. చాలా మంది సింకింగ్ అనేది ఉండదు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా గానీ ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తుంటారు. అలా ప్రార్థన ఏమైనా చేసిందా, లేకపోతే నువ్వేమైనా చేసావా ప్రార్థన? లేదండి, అంటే ఇప్పుడు ఇద్దరిది షూటింగ్ ఏదైనా ఉందంటే చాలా స్పీడ్ గా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అసలు అంటే ఒక టేక్స్ చేయడం కానీ మిస్ చేయడం కానీ అలాంటివి ఏం లేకుండా తొందరగా అయిపోయింది షూట్. కానీ ప్రార్థన చూసుకుంటే చాలా స్పోర్టివ్ గా ఉంటది, స్పాంటినిటీగా జోక్స్ వేయడం, లేకపోతే చితక్ కొట్టేస్తది. మన జబర్దస్త్ లో చూసుకుంటే నరేష్ ని చితక్ కొట్టేస్తది ఎప్పుడు చూసుకున్న సీట్స్ లో. అలా ఏమన్నా షూటింగ్ స్పాట్స్ లో ఫన్నీగా ఏమన్నా చేస్తుందా? ఫన్నీగా చేస్తున్నాను. మీరేమన్నా ట్రైల్స్ చేయడము, అంటే ప్రార్థనని కాదు ఇంకెవరినైనా, అంటే వచ్చిన వాళ్ళలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా చాలా బాగుంటారు కొంతమంది చూసుకుంటే, అలా ఎప్పుడైనా ఏదైనా? ఇప్పుడు ఈ లైఫ్ కి వచ్చిన తర్వాత నువ్వు రాయలేదు అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు, వేయలేదన్న, వేయకూడదన్న. రాలేదు. ఎందుకు వేయకూడదు? అంటే మనకి ఒక సపోర్ట్ ఉంటది కదా పక్కన. ఏం సపోర్ట్ అన్న? ఏదైతే సపోర్ట్ ఉంటది కదా, మీ సపోర్ట్ అంటే అదొక్కటే కాదు. ఇప్పుడు జరిగేవన్నీ పక్కన పెట్టేసాయి. సపోర్ట్ అంటే నీకు మంచి చెడ్డ చెప్పడం కానీ, అన్నిట్లో మమ్మీ డాడీని అడగలేవు కదా, అలా ఆ సపోర్ట్ కి నేను అడిగేది. ఈ రాళ్ళే అయితే ఏం వేయలేదన్న. నీకేసేసే ఉంటారు కానీ నువ్వే కాలుతో కొట్టేసావు అనేసి అనుకుంటున్నాను నేను. కాలుతో ఏం కొట్టలే కానీ వద్దని చెప్పాను, రాళ్ళని వాళ్ళగా వద్దని చెప్పేసాను. ఎందుకని ఇంట్రెస్ట్ లేదా లవ్ మీద? పెళ్లి చేసుకోవా? అంటే కాన్సన్ట్రేట్ చేయలేమన్నా. ఎవరి మీద? వాళ్ళ మీద కాదన్న, మనం చేసే పని మీద పూర్తిగా 100% కాన్సన్ట్రేట్ అనేది చేయలేము. అందుకని. కానీ నీవు చెప్పే మాటలు వింటుంటే మీన్స్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు చాలా నేర్చుకుంటారు, ఎలా ఉండాలి, ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్. ఎందుకంటే సిస్టర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లని ఎలా చూస్తారో తెలుస్తుంది, ఎలా చూడాలి ఏంటి అని. కానీ నిన్ను ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు నిన్ను చూస్తే ఈ ఇంటర్వ్యూ చూసైనా కనీసం వాళ్ళు మారి రెస్పెక్ట్ అనేది ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఈ ఒక్క ఇంటర్వ్యూ ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, నా కోసం ఇంత టైం కేటాయించావు. చాలా ఫన్నీగా జరిగిపోయింది ఇంటర్వ్యూ. కానీ నువ్వు ఇంకా లైఫ్ లో మంచి మంచి సాంగ్స్ చేయాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక యాక్టర్ గాను లేకపోతే ఒక కొరియోగ్రాఫర్ గాను ఒక సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా హిట్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. యా, ఇది గైస్ ఈ రోజు మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.